రేపు ఉగాది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలండి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి కొత్త సంవత్సరంలో ఏంటంటే కనుక మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి. అయితే రేపు మనకి ఏంటంటే కనుక ఉగాది కదా, గురువారంతో కూడి వస్తుంది. కావున మనకేంటంటే ముఖ్యంగా గురువారం అంటే లక్ష్మీవారంగా భావిస్తారు. రేపు పవిత్రమైన దినముగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోజున గుర్తుపెట్టుకోండి, స్నానం అనేది ఈ విధంగా చేయండి. మీరు అనుకోవచ్చు స్నానం చేయటం వల్ల మాకు ఫలితాలు ఉంటాయంటే 100% ఉంటాయి. ఎందుకంటే ఒక స్నానం మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మనకేంటంటే పూర్వకర్మ శాపాలు, పాపాలు, దోషాలు ఇవన్నీ కూడా పోగొట్టడానికి స్నానం మాత్రమే ఉపయోగపడుతుందన్నమాట. అందుకే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి. అయితే స్నానం ఏంటంటే 2 పూటలు చేస్తే మంచిది. కుదరకపోతే ఒక్క పూటనైనా సరే, ఉదయం పూట పిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరేనండి, గుర్తుపెట్టుకొని ఇది వేసుకొని స్నానం చేయండి. కేవలం మీరు ఏంటంటే కనుక ఈ ఒక్క వస్తువు అండి ఏంటంటే చిటికెడంత పసుపుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఉగాది ఏంటంటే కనుక మనకు నూతన సంవత్సరం అంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దరిద్రాలు, దోషాలు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని చేయండి. పసుపు చాలా చాలా పవిత్రమైనది కాబట్టి స్నానం చేసేటప్పుడు పసుపుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలు, ఇక మన జీవితం అనేది అంటే తప్పనిసరిగా మారిపోతుందన్నమాట. మనకు మంచి జరుగుతుందండి. కావున మీరు ఇలా ఏంటంటే కనుక ఆచరించండి. ఆ తర్వాత స్నానం చేసి ఈ ఉతికిన వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. ఇంట్లో ఉతికిన వస్త్రాలు అంటే కనుక ముఖ్యంగా ఈరోజు గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టమే అదృష్టం అండి. సంవత్సరం అంతా ఇంకా మీకు ఏంటంటే తిరుగుండదనమాట. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారి మీ సుడి తిరుగుతుంది. మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు.